అహరోన్ గారు మరి శాంతకుమారి యొక్క దంపతులు ఇరువురు వారు సుదీర్ఘమైనటువంటి కాలంలో ప్రభుత్వ సేవలు అందించి మరి 33 సంవత్సరాలు మరి ఎంతగానో జయకరమైనటువంటి మరి సేవలు జరిగించి ఈ శుభదినాన వారు పదవీ విరమణ గావించినటువంటి సందర్భంలో వారికి మొట్టమొదట పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగం చదివి నేను ప్రార్థన చేస్తాను. ఆ తదనంతరము మరి వారికి మీరు సన్మాన కార్యక్రమాలు కూడా జరిగించవచ్చును. సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి దావీదు రాసిన 103వ కీర్తన ఒక లేఖన భాగం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణ కటాక్షములు నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించు, బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషకు తన మార్గములను తెలియజేసును, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల వారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. మరి సందర్భంలో ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి కాలము దేవుడు అతన్ని సేవలో అహరోన్ గారిని నడిపించినాడు. ప్రభుత్వ సేవలు మరి నిర్విరామంగా అందించి మరి దినమున పదవి విరామం గావిస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన ఉద్యోగంలో దేవుడు రాకపోకలను దినదినం కాపాడాడు. తన విద్యుత్ ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి దేవుడు శక్తి సామర్థ్యాలను అనుగ్రహించినాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కాబట్టి ఆయన ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు చేశాడు. మంచి ఆయురారోగ్యములను ఇచ్చాడు, సంతానములు ఇచ్చాడు. మరి ముగ్గురికి కూడా మరి 2 కుమార్తెలకు కుమారునికి కూడా వివాహము మరి జరిగించాడు. మరి అన్ని విషయాల్లో కూడా కృతార్థుడయ్యాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి మరి ఆయన జీవిత కాలంలో ఆయన పదవిలో విరమణ పొందాడు, కానీ సేవలో ఇంకా విరమణ పొందడం అనేది జరగదు. ఎందుకంటే సేవా తత్పరత, సేవా సుగుణాన్ని మరి కుటుంబంలో సేవ, సంఘములో సేవ, సమాజంలో మరి తనకు చేతనంత మట్టుకు ఇంకా సేవ చేస్తూనే ఉండాలని ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. మరి ఉద్యోగానికి రిటైర్మెంట్ కావచ్చు, కానీ సేవకు రిటైర్మెంట్ అనేది లేదు కదా. ఎందుకంటే మానవ యొక్క జీవితము మరి సేవతో ముడిపడి ఉన్నది. తన యొక్క ఛాయశక్తుల మరి కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ అవసరమైనప్పుడు మరి తన సేవలు అందిస్తూ ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. మరి శేష జీవితం అంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కలిగి దీర్ఘాయుష్మంతులై మరి వారి సత్యమని సంతోషముగా కాలం గడుపుచు, వారి యొక్క మనుమలతో మనుమాంగులతో కాలం గడుపుచు సంఘ సామాజిక సేవలో ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ సమయంలో దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు వారి కుటుంబానికి సమృద్ధిగా ఉండాలని, నిండు 100 ఏళ్ల ఆయుష్ను ప్రభువు వారికి ప్రసాదించి ఎన్నటికి మేలు వెంబడి మేలు జరిగించాలని కోరుకుంటూ మరొకసారి శుభాశీస్సులు తెలుపుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తుంటున్నాను. ప్రభు ఆయనను దీవించి శేష జీవితం అంతయు ఆయురారోగ్యములతో, అన్న వస్త్రములతో, ధనధాన్యములతో, శాంతితో, సమాధానంతో, సమృద్ధితో, సంతోషంతో మరి ప్రభు దీవించాలని కోరుకుంటూ
కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత సర్వకృపానికి మా పరలోక తండ్రి యేసు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. గతనైనా మరి జీవిత కాలంలో మా తండ్రి చక్కటి ఉద్యోగం ఇచ్చి ఆయన 33 సంవత్సరాలు మా తండ్రి దాసుడు సుదీర్ఘమైన కాలము ప్రభుత్వ సేవలు అందించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతగా స్తోత్రాలు. చేసే జీవితం అంతా నీ దాసుడు మా ప్రభావ ఆయురారోగ్యములను దీర్ఘాయుషును ప్రసాదించు దేవ స్తోత్రములు. తన మనుమలు మన మాంగులతో ప్రభావ సంతోషించే భాగ్యము దయచండి. ఇంకా సేవ దృక్పథము సేవ తత్పరత కలిగి దీర్ఘాయుషమంతుడై ప్రభువ ఓనైనా ఎన్నటెన్నటికి దీవించబడే కృపను దయచేయమని వేడుకుంటూ చేసే జీవితం అంతా మా ప్రభువ ఈ కరుణగల స్థలకు అప్పచెప్పుకుంటూ మా తండ్రి నీ కుమారుని దీవించిన ఆయన దీర్ఘాయుషమంతుడై మా ప్రభు ఎన్నటెన్నటికి ఆ జీవిత కాలమంతా కూడా మిమ్మల్ని సేవించడానికి కృప దయచేయమని ఈ యొక్క సమృద్ధి అయిన దీవెనలు తన కుటుంబానికి తనకు తన సత్యమాన్ని కుమ్మరించమని యేసు ప్రభు వారి దివ్య నామములో ప్రార్థించి మిక్కిలి వినయముతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ గొప్ప దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ఆయన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నిత్యము మేలైన మార్గములు ఆ ప్రభువు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. సార్ ప్రజలు
శశికాంత్ గారి సభ అధ్యక్షులుగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. అందరూ చప్పట్లతో ఆహ్వానించండి స్టేజ్ మీద. మాజీ జిల్లా మలేరియా అధికారి మహబూబ్ నగర్ ఫార్మర్ ప్రెసిడెంట్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తప్పనితో ఆహ్వానం జి వేణుగోపాల్ రెడ్డి మాస్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జె విజయ్ కుమార్ జిల్లా మలేరియా అధికారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఏ అహరోన్ గారు మరియు శాంతికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తప్పకుండా పాదసారథి గౌరవ్ ఎంపీహెచ్ సిఎస్ అసోసియేషన్ ఫార్మర్ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సత్యనారాయణ రెడ్డి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీ రవిశంకర్ జిల్లా సెక్రటరీ మౌనర్ కల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మూడవ సంతానం ఏ అహరోన్ గారు ఈరోజు మన నుంచి పదవీ విరమణ కార్యక్రమం చేపట్టబోతున్నటువంటి అహరోను వారికి మూడవ సంతానము 8/5/1961 సంవత్సరం లోపల శ్రీ అహరోన్ గారు జన్మించారు. వీరి యొక్క విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు గణపవరం రాజమండ్రి దగ్గర మొదటి విద్యాభ్యాసం జరిగింది. అలాగే 5 నుంచి 10వ తరగతి వరకు మహబూబ్ నగర్ గాంధీ లైన్ రోడ్ లోపల 10th క్లాస్ వరకు అక్కడ విద్యాభ్యాసం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్ అక్కడ పూర్తి చేయడం జరిగింది. అలాగే 83-84 సంవత్సరం లోపల ఎస్ఐటిసి ట్రైనింగ్ ద్వారా గాంధీ మెడికల్ కాలేజ్ లోపల చేయడం జరిగింది. అలాగే డిగ్రీ బిఏ గవర్నమెంట్ ఎంఏఎస్ కాలేజ్ లోపల పూర్తి చేయడం జరిగింది. 2/6/1986 సంవత్సరంలో బేసిక్ హెల్త్ వర్కర్ గా సిసికొండ పిఎస్సి లోపల మొదటి అపాయింట్మెంట్ జరిగింది. 87 లోపల మ్యారేజ్ జరిగింది శాంతికుమార్ గారితో. 86 నుంచి 88 వరకు సిసికొండలో పనిచేయడం జరిగింది. 88 నుంచి 2001 వరకు మహబూబ్ నగర్ పీపీ రోడ్ లోపల హెల్త్ అసిస్టెంట్ గా పనిచేయడం జరిగింది. 2001 నుంచి 2004 అంటే 2001లో మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ గా ప్రమోషన్ పొంది గద్వాల ఏరియా హాస్పిటల్ లో 2004 వరకు పనిచేయడం జరిగింది. 2004 నుంచి 2006 సంవత్సరం వరకు గద్వాల ఏరియా హాస్పిటల్ నుంచి డిస్ట్రిక్ట్ ఎకనామిక్స్ మహబూబ్ నగర్ టీఎంఎస్ ఆఫీస్ లో పనిచేయడం జరిగింది. 2006 లోపల ప్రమోషన్ ద్వారా సబ్ యూనిట్ ఆఫీసర్ గా
జిల్లా మలేరియా ఆఫీసు లోపల 2006 నుంచి 2010 వరకు సబ్ యూనిట్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. తర్వాత 2010 లోపల సిహెచ్ఓగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఈరోజు ఏదైతే ఒక గస్టెడ్ అధికారి రిటైర్డ్ అవుతున్నాడో ఆ యొక్క ప్రమోషన్ పిఎస్సి దేవరకథలకి కౌన్సిలింగ్ లోపల తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఫస్ట్ 2010 నుంచి 12 వరకు సిహెచ్ఓగా పిఎస్సి అడ్డాకుల లోపల ప్రమోషన్ జరపడం జరిగింది. 2012 నుంచి 16 వరకు సిహెచ్ఎన్సి కోయిలకొండ క్లస్టర్ లోపల సిహెచ్ఓగా పనిచేయడం జరిగింది. 2016 నుంచి 2019 అంటే ఈ రోజు వరకు పిఎస్సి దేవరకథలో సిహెచ్ఓగా విధులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు అరుణ్ కుమార్ గారు అరుణ్ గారు ఒక గస్టెడ్ అధికారిగా రిటైర్డ్ అవుతున్నాడంటే అతన్ని వెనుక ముందు ఉండి నడిపించేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్ మునిస్వామి గారు ఇతని యొక్క ఎదుగుదలకి ఈరోజు గస్టెడ్ ఆఫీసర్ రిటైర్డ్ అవుతున్నాడంటే అతని పూర్తి సహాయ సహకారాలు అరుణ్ పైన ఉన్నాయి కాబట్టి ఈరోజు అరుణ్ గారు గస్టెడ్ ఆఫీసర్ రిటైర్ కాబోతున్నారు. ముఖ్యంగా ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు మునిస్వామి గారి భార్య అయినటువంటి లక్ష్మీదేవమ్మ గారు మరియు అరుణ్ అక్క అయినటువంటి సావిత్రి గారు, వీరి ముగ్గురి పాత్ర చాలా ఉన్నది. తన 33 సంవత్సరాల సర్వీస్ లోపల పై అధికారుల నుంచి ఎలాంటి రిమార్క్స్ లేకుండా తన సుదీర్ఘమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ లోపల పేద ప్రజలకు విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి మహా వ్యక్తి మన అరుణ్ గారు. అరుణ్ కుమార్ గారికి 1987 లోపల శాంతి కుమార్ గారితో వివాహం జరిగింది. వీరి చక్కని దాంపత్యానికి గుర్తుగా 3 సంతానాన్ని భగవంతుడు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సంతానంగా ఏ సందీప్ కుమార్ సాఫ్ట్వేర్ హైదరాబాద్, రెండో సంతానంగా నవేశ్రీ ఎంటెక్ ముంబైలో విద్య చేస్తుంది. అలాగే ఇతని హస్బెండ్ ఈమె హస్బెండ్ నవేశ్రీ హస్బెండ్ మనోజ్ చంద్ర ఎంటీఎన్ఎల్ ఇంజనీరింగ్ మహారాష్ట్రలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అలాగే సెకండ్ అమ్మాయి దివ్యశ్రీ, ఈ అమ్మాయి బి ఫార్మసీ చేసింది. వాళ్ళ హస్బెండ్ సందీప్ బీటెక్ చేసిండు. ఇద్దరు కూడా సర్చింగ్ వారు జాబ్లో ఉన్నారు. వీరికి అరుణ్ గారికి 2 మనవళ్ళు, 1 మనవరాలు, 3 పిల్లలతో రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా ఆనందంగా కాలం వెలపుచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇతని యొక్క జీవిత చరిత్ర. చప్పటతో ఆహ్వానించండి. ఒక గస్టెడ్ అధికారిగా ఈరోజు ఆహ్వానం రిటైర్మెంట్ అవుతుందంటే ఆడమైనటువంటి వ్యక్తి ఆహ్వానం గారు, గొప్ప మనసున్నటువంటి వ్యక్తి స్టేజ్ దగ్గర అవసరంగా కోరుతున్నాం. చప్పటతో ఆహ్వానించండి గట్టిగా. ఈ సన్మాన కార్యక్రమం కన్నా ముందు మరి అన్ని విధాల అరుణ్ సార్ని ఈ స్థాయికి ఎదగడానికి కృషి చేసినటువంటి మునిస్వామి సార్ దంపతులని మొట్టమొదటి అరుణ్ గారు వారి కుటుంబము సన్మానించిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి వేదికపైకి లక్ష్మీదేవి వెంకటరమణ రావాల్సిందిగా కోరుతున్నాను. మునిస్వామి గారికి అహరుణ్ గారు
సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇవాటితో పదవి విరమణ చేస్తున్న రఘుని గారికి ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. రఘున్ గారు మరి కోడలు శైలి నాకు కూతురు వరుస అవుతుంది. వారితో నా పరిచయం 2016లో మరి పెళ్లి చూపుల సందర్భంగా అయింది. అప్పటి నుంచి కూడాను మేము ఎప్పుడు కలిసిన చాలా జోవియల్గా అఫెక్షనేట్గా ఉండేవారు. నా పిల్లల్ని పెంచిన పద్ధతి అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. మా అన్నగారితో డిస్కస్ చేసినప్పుడు అదే మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వృత్తి జీవితాన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వారు రాబోయే జీవితాన్ని ఆరోగ్యంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజు గారు, అరుణ్ వాళ్ళ బావ శాంతి. ఈనాటి మా బావగారు అహరోను గారి పదవీ విరమణ అభినందన సభకు అధ్యక్షులు డాక్టర్ గారికి, వేదికను అలంకించిన అతిరథ మహానదులకు, అహరోను గారి బంధువులకు, సిబ్బందికి, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన ఉద్యోగస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పదవీ విరమణ సందర్భంగా సార్ ఇటు రండి సార్. సార్ కొద్దిగా ఇటు రండి, ముందుకు రండి. అట్లా ముందుకు రండి సార్. ఓకే. మా బావగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ప్రతి వ్యక్తి కూడా తన స్వహతగా అభివృద్ధి చెందటం అనేది మునులకి, మునీశ్వరులకి తప్ప మానవ మాతృలకి సాధ్యం కాదు. ఏ వ్యక్తి అయినా వెనకాల ఎవరో ఒకరు ప్రోత్సహిస్తేనే ఆ వ్యక్తి జీవితము మున్ముందుకు వెళ్తారు. నిజంగా జీవిత చరిత్ర చదివినప్పుడు 4వ తరగతి వరకు గణపవరంలో చదివి తర్వాత మరి మహబూబ్నగర్ జిల్లా రావడానికి ప్రధాన కారణం మునిస్వామి గారు. ప్రతి వ్యక్తికి కూడా భార్య వెనకుడు నడిపిస్తుంది. కొంతమంది భవిష్యత్తు స్నేహితుల ద్వారా జీవితం ఎదురుకెళ్తుంది. కొంతమంది ఆప్యాయతగా ఉండి ఏదో సహకారం చేయాలనే ఉద్దేశంతో తన జీవితాన్ని ముడివేసుకుని తన భవిష్యత్తు కార్యాచరణ సాధించుకుంటారు కొంతమంది. కానీ ఆ రోజున గణపవరం 4వ తరగతితో ఆగిపోవలసిన జీవితాన్ని ఈ రోజున గజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అవడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాని అంతటికి కారణం అలాగే మునిస్వామి గారు, లక్ష్మీనారాయణ గారు, మరి ముఖ్యంగా సావిత్రమ్మ గారు, వాళ్ళ అక్కగారు కూడా ఎంతో త్యాగం చేసి ఉండాలి. నాకు తెలుసుండి తన తమ్ముని అభివృద్ధి కోసం చదువును ఆపేసి ఉండొచ్చు, సుఖాన్ని పక్కన పెట్టుండొచ్చు, ఎన్నో కష్ట నష్టాలు పడి ఈవేళ ఒక గజిటెడ్ ఆఫీసర్గా మరి ఆయన రిటైర్ అవుతున్నాడంటే అది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మరి ఈ రోజున మా బావగారు ఒక గజిటెడ్ రిటైర్ అవుతున్నారు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు తెలిసి ఈ రోజు రిటైర్మెంట్ అన్న సంగతి ఇవాళ కొత్తగా సడన్ గా వచ్చింది కాదు. కానీ ఆ రోజునే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఇది రిటైర్మెంట్ డేట్ తెలుసు. నిజంగా వారి కుటుంబం ముగ్గురు కూడా పిల్లలు వెల్ సెటిల్డ్. ఏ తండ్రి అయినా ఏ తల్లైనా ఉద్యోగంలో ఉండగా పిల్లలు సెటిల్ అయితే దాని ఇచ్చిన ఆనందం మరొకటి ఉండదు. అటువంటి మహాభాగ్యాన్ని ఈ దంపతులు మరి జీవితంలో సాధించారు. దీనన్నిటికంటే ముఖ్యంగా మన మానవ మాత్రులు మన కళలు ఎన్నో ఉంటాయి. మన ముందు వెనక నడిపించేది భగవంతుడు. భగవంతుని ఆశీస్సులు 50% ఉంటే యజమానుల యొక్క ప్రయత్నం 50% ఉంటాయి. భగవంతుడు కూడా వారికి సహకరించాడు. ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా అధికారులు అంతర్వాహిక జీవనదులు లాంటి వారు. అధికారులు అంతర్వాహిక జీవనదులు లాంటి వారు. జీవనది అనేది భూమి కింద నుంచి ప్రవహించి అనేక మందికి దాహాలు తీరుస్తుంది. అటువంటి వారు ఉద్యోగులు. అటువంటి ఉద్యోగిగా ఇలా పదవి విరమణ చేసిన ప్రత్యేకంగా మరి బావగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా కుటుంబంలో ఎంతో కలిసిమెలిసి
మాకు కూడా బావగారుగా కాకుండా ఒక తోబుట్టువుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎన్ని సంవత్సరాలు పెళ్ళైన దగ్గర నుంచి మాతో కలిసిమెలిసి ఆప్యాయతగా మరి ఉంటూ మా కుటుంబంలో ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక యజమానిగా మా కుటుంబంలో మా కుటుంబ సారథని నడిపించే మరొక వ్యక్తి మా బావగారు ఆరోన్ గారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. భగవంతుడు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని కలగజేయాలని ప్రత్యేక భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆనంద్ గాని రంగస్వామి సార్ గారు మాట్లాడతారు. రంగస్వామి సార్. అందరూ 1-2 నిమిషాలు క్లుప్తంగా. ప్రస్తుతం మా తమ్ముడు మా మరణ చాలా ప్రియమైన మనుషులు, ప్రియమైన వ్యక్తులు కాబట్టి నేను ఈరోజు మాకు చాలా ఈ ఫంక్షన్ సుఖ సంతోషంతో మాకు అందరికీ పిలిపించి ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఈ రోజుల్లో అందరికీ ప్రతి వ్యక్తికి ఈ విధంగా ఫంక్షన్ జరగడం వల్ల ఇది అందరికీ సమాధానంగా ఉంటుంది. కాబట్టి అందరికీ కానీ మేము ఎప్పటికైనా వాళ్ళ ఆయా ఆరోగ్యాలతో ఉండడానికి నేను జీవితాంతరము వాళ్ళని కోరుకుంటూ చూస్తున్నాం. కాబట్టి రిటైర్డ్ అవుతున్న సందర్భంగా నాకు చాలా బాధగా ఉంది. 5 సంవత్సరాలు నేనే వెనకే వేయించినాను. ఇంకా 5 years ఆ రోజుల్లో 10th క్లాస్కు మాత్రము 7+ ఉండేది, తక్కువ చేసేసినాము. ఈరోజు ముందర అయిపోయినాను. అందులో మంచి పేరు ప్రతిష్టలు ఆఫీసర్స్ దగ్గర ఇంత మంచిగా పేరు తెచ్చుకున్నటువంటి అమరును చాలా మంచివాడు. వాళ్ళ అక్క చనిపోయింది. ఆయన తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ తమ్ముని అందరిని నేర్పించి మాకందరికి కూడా సామీల్ సారు అన్నిట్లో తోడు నీడు ఉండి సత్యనారాయణ రెడ్డి కానీ అందరూ కూడా మన ఆరోను మిత్రులతో చాలా మంచిగా నడబడి ఆంధ్రుడు అయినా కానీ తెలంగాణ వాళ్ళ కంటే ఎక్కువగా అందరూ భీమరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వీరాంజనేయులు అందరూ కూడా సహకారంతో మంచివాడని అనిపించుకొని ఈనాడు రిటైర్డ్ అవుతున్న సందర్భంలో నేను ఏం చెప్పాలనో నాకు అర్థమైతలేదు. కాబట్టి ఇద్దరితో ఈరోజు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడే మునిస్వామి ఉన్నప్పుడు ఆ రోజు అసలు ఈరోజు రిటైర్డ్ అవుతుందని నమ్మలేకపోతున్నాము. మన మునిస్వామి అంటే 5 సంవత్సరాలు ఎక్కువ ఇప్పించినాను, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్తా ఉన్నాడు. కానీ అహరోను మరియు శాంతి ఇద్దరు కూడా తర్వాత ఈ యొక్క మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినారు. కానీ అహరోన్ అయితే 33 years మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈరోజు దేవుడు 31వ తారీఖు మే నెలలో రిటైర్ కావాలని రాసినాడు. కాబట్టి మరి డేట్ ఆఫ్ బర్త్ ఏమని వేసిందని, కానీ ఈ రోజు మాత్రము ఆయన పదవి విధమైన వయసు ఆల్రెడీ జాయిన్ అయినప్పుడే అది రాసి పెట్టి ఉంటుంది. అందుకని చెప్పి అహరోను ఈరోజు నిజంగా 33 సంవత్సరాలు దిగ్విజయంగా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎలాంటి మరి ఇబ్బందులు లేకుండా, తర్వాత ఎలాంటి అంటే మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఏదో కేసులు అవి ఇవని పెన్షన్ రాకుండా తర్వాత రిటైర్ అవుతా ఉంటారో అలాంటివి ఏవి లేకుండా తర్వాత అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి ఎవరును. మరి దాంట్లో ఎక్కువగా మన వేణుగోపాల్ రెడ్డికి, సత్యనారాయణ రెడ్డికి మరియు స్వాములు, మోహను, సుధాకరు వీళ్ళంతా ఎప్పుడున్నా కానీ ఉంటుంటారు. అందుకని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరియు డాక్టర్ శశికాంత్ గారు, మరి వేణుగోపాల్ రెడ్డి గారు, మరియు రిటైర్డ్ మలేరియా సంజీవ్ రెడ్డి గారు, రవిశంకర్ గారు, మరియు రిటైర్డ్ CHOs మరియు ప్రతి ఒక్కరికి కూడా నేను నిజంగా ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పరిచయం చేసిన అహరోను, మరి అహరోను ఎక్కడో తర్వాత మన ఈస్ట్ గోదావరి వెస్ట్ కరెక్ట్గా ఏదో ఒక గోదావరి నుంచి మునిస్వామి ఇక్కడ తీసుకొని వచ్చేసి తర్వాత జాబ్ ఇప్పించినాడు.
మరియు ఈ జాబ్ ఇచ్చినప్పుడు నేను మునిస్వామి ఎక్కువ పులివెన్న దగ్గర పోతా ఉన్నాం. అప్పుడు పులివెన్న సార్ ఎప్పుడు అనేది ఉంటే నేను మునిస్వామి పోతే మునిస్వామికి ఎక్కడ పడినా సర్కారు మునిస్వామినే, తెలంగాణ మునిస్వామినే, రాయలసీమ మునిస్వామి అని చెప్పి ఎప్పుడు మేము కూర్చుంటుంటే కదా ఎప్పుడు అనేవాడు పులివెన్న గారు. తర్వాత ఆ విధంగా అంటే మునిస్వామి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఇప్పించేసి ప్రతి ఒక్కరిని అంటే ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ అన్నిట్లో కూడా ఆయన ఒక పెద్ద అండగా ఉండి ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఈరోజు మరి మునిస్వామి బ్రదర్ మన అహరోను మునిస్వామికి బ్రదర్ లాంటాడు. ప్రతి ఒక్కరికి సహాయం చేసి తర్వాత ఈరోజు అందరినీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండి కాపాడుతున్నట్టు మునిస్వామి. తర్వాత నిజంగా అహరోను నేను ఉన్న వాళ్ళందరిలో కూడా మునిస్వామి మధ్యలో ఇంతటి సౌమ్యం ఎవరిని చూడలేదు, అహరోన్ని మాత్రమే చూసినానని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన మంచితత్వమైనది. తర్వాత ఎవరు పిలిచినా కానీ అంటే చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ మరియు ఆఫీసర్స్ కానీ ఎవరి దగ్గర కానీ ఏ విధంగా మాట్లాడాలని చెప్పి ఆ విధంగా మాట్లాడి అందరి మన్ననలు పొందినాడు. అందరి మన్నలు పొందడమే కాదు మరి తన బాగా శాంతి కూడా నేను సూపరింటెండెంట్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ల్యాబ్ అటెండెంట్ గా మన ల్యాబ్ టెక్నీషియన్ గా ప్రమోషన్ వచ్చి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తోంది. అహరోనుకు శాంతికి 3 పిల్లల్ని దేవుడు భగవంతుడు ఇచ్చినాడు. దాంట్లో ఒక కుమారుడు, 2 కుమార్తెలు. ఈరోజు ఫోటో చూసినారు, ఒక కుమార్తెకి 2 పిల్లలు మన్మంది అని చెప్పి ఇచ్చినాడు. నిజంగా అహరోను మరి కొడుకు కూడా పిల్లలే, ఇంకో కూతురు కూడా పిల్లలు కావాలా భగవంతుడు అంటే దేవుడు అహరోను నిజంగా ఏ విధంగా ఆశీర్వదించినాడంటే ఆయన పేరుని బట్టే తర్వాత అహరోను ఆశీర్వదించినాడు. ఆ విధంగా అహరోను తన యొక్క సంతతిని అంటే తన యొక్క కుమార్తెలను మనమలను కూడా చూసినాడు. కాబట్టి మరి 33 సంవత్సరాలు పనిచేసినాడు. ఏ మాత్రం బాధపడాల్సిన విషయం లేదు. 33 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ సర్వీస్ లో ఏ మాత్రము తర్వాత తప్పు లేకుండా తర్వాత కంప్లైంట్ లేకుండా రిటైర్ కావడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. అందుకని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అహరోను మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత అహరోను మరియు అహరోను భార్యకు శాంతికి మరియు తర్వాత వారి పిల్లలకు తర్వాత కుమారునికి మన్మలకు మన్మరాళ్లకు దేవుడు అన్ని వేళలు అండగా ఉండి ఆశీర్వదించి కాపాడి జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ వారికి మరి ఒకసారి నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. భగవంతుడు అతని కుటుంబానికి అతనికి వారి పిల్లలకు ఆయుష ఆరోగ్య భాగ్యాలను ప్రసాదించి ఎల్లవేళలా భగవంతుడు ఆశీర్వాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఏదేమైనా అహరోను 33 సంవత్సరాలు దివ్యంగా మెడికల్లో సేవ అందించి ఈరోజు రిటైర్మెంట్ కావడం ఎంతో సంతోషకరం. కుటుంబం మంచిగా సెటిల్మెంట్ అయింది. తర్వాత పిల్లలందరినీ మ్యారేజ్ చేసి సెటిల్ అయిపోయారు. ఆయన జీవితం రిటైర్మెంట్ తర్వాత మంచి సేవలు కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నిర్వహించారు. ఈ మధ్యన వచ్చిన ప్రోగ్రామ్స్ వల్ల ఎక్కువ ఏంటంటే మన సంజీవ్ రెడ్డి గారు అరుణ్ గారిని ఎక్కడ డ్యూటీ ఆర్డర్ తీసుకున్నా కానీ మలేరియా ఆఫీసర్కి డెప్యుటేషన్ తీసుకున్నారు. ఇప్పటికి కూడా మనకేంది దేవస్థానం అక్కడ డ్యూటీ ఉంది కానీ అక్కడ డ్యూటీ చేస్తలేడు, మలేరియాలనే చేస్తున్నాం. ఏంటంటే మలేరియా గురించి అరుణ్ గారికి బాగా తెలుసు. ఆ ఫార్మాట్స్ ఎట్లా చేయాలి, మనం రిపోర్ట్స్ ఎట్లా సేకరించుకోవాలి. ఇంకోటి ఆ జిల్లా అధికారులకు మార్గదర్శిగా ఆయన విధులు నిర్వహించారు. ఆ విధంగా నిర్వహించినందుకు ఈరోజు మలేరియా అధికారులందరూ ఆయనకు ఈ సన్మాన సభకు రావడం జరిగింది.
దేవరకద్ర డాక్టర్ గారు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టిన కానీ సార్ నేనున్నా నీకెందుకు, ఆమె డాక్టర్ ఆమె ఇబ్బంది పెడితే నా పేరు చెప్పు, ఆమె ఏం చేయదు అని అన్నారు. ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే అంత ఆన్లైన్ రిపోర్ట్ సూపర్వైజర్ని అవి ఏమేమి అడుగుతున్నారో కొత్త వచ్చిన వాళ్ళు అవి రిపోర్ట్ పెట్టుండబ్బా మేము వచ్చిన అధికారాలు మేనేజ్ చేస్తామని చెప్పి తన విధులు ఏంటంటే సిహెచ్ఓ గారు చాలా సంతోషం ఉంది. ఇంకోటి మనం రిటైర్మెంట్ అంటే రోజులు కానీ ఎంపీహెచ్ఓస్ కానీ సిహెచ్ఓలు కానీ ఏఎన్ఎంస్ కానీ మైక్ దగ్గర సార్ మేము వెంటనే తర్వాత దేవరకద్రకి వెళ్ళాము. సార్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా మంచిగా ఉంటారు. సారు మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది. మామూలుగా పిఎస్సి దేవరకద్ర నందు పనిచేస్తున్నా కానీ డిఎంఓలని డిప్యుటేషన్లో ఉన్నారు. సార్ ఎప్పుడు కలిసినా ఏదైనా తన పని అయినా సరే మా పని అయినా సరే చాలా నెమ్మదిగా చెప్పి చాలా మంచిగా మాట్లాడతారు. అరుణ్ సార్ గారికి వీరి ఆయురారోగ్యాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు, కొడుకులకు, కూతుర్లకు, అల్లుళ్లకు మంచి సేవలు ఇంకా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ మెడికల్ బైస్ యూనియన్ జిల్లా హాస్పిటల్ తరఫున మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. నాకు 1987లో నేను అపాయింట్మెంట్ అయినాను. నాతోటి అరుణ్ కూడా నాకు 15 డేస్ లెటర్ ఇచ్చాడు. ఒక ఉదాహరణ ఏమంటే తను చేసిన శ్రమ ఎలా అంటే చిన్నగూడ నుంచి యాప్కి అంటే నియర్లీ 26-30 కిలోమీటర్స్ వస్తుంది. ప్రతిరోజు కూడా ఉదయం 5:30 నుంచి స్టార్ట్ చేసి 11 గంటలకల్లా సైకిల్ మీద పోయి వచ్చి ఆ విధంగా సర్వీస్ చేసిండు. కాబట్టి తనకి ఈ రోజు ఇంత సన్మానం కానీ ఏ సర్వీస్లో ఒడిదుడుకులు లేకుండా కూడా జరుగుతుంది. కాబట్టి తన వ్యక్తిత్వాన్ని అభినందించాలా. ఇంకొకటి నెక్స్ట్ ఫ్యూచర్ కూడా అప్ అండ్ డౌన్స్ ఏం లేకుండా సాఫ్ట్గా ఉండాలని దేవుడిని ప్రార్థించడం. ఒక అరుణ్ గారికి చాలా సంతోషకరమైనటువంటి దినము, మనకు కొంచెం బాధాకరమైనటువంటి దినం. వాస్తవానికి అతనితో సన్నిహితంగా గడిపినటువంటి వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అయితే మేము 91లో అపాయింట్మెంట్ అయినప్పుడు అక్కడి నుంచి వేరే పిఎస్సిలో ఉండి తర్వాత ఇక్కడ బీబీ యూనిట్కు అంటే చుట్టుముట్టున్నటువంటి పిఎస్సిలలోకి వచ్చిన తర్వాత అరుణ్ గారు బీబీ యూనిట్లో వర్క్ చేసేవాడు. బీబీ యూనిట్లో అరుణ్ గారు వర్క్ చేసేవాడు. అప్పుడు చుట్టుముట్టున్నటువంటి పిఎస్సిలలో వాళ్ళను ఈ నారికుర్పు సర్వే అని ఉండేది. ఈ నారికుర్పు ఇక్కడ మేము గ్రహించాల్సింది, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మేము వెనక ఉన్నటువంటి వాళ్ళము, ఆయన కొద్దిగా ముందు ఒక 2 అడుగులు ముందు ఉన్నాడు. అయితే ఇంత సౌమ్యంగా ఇంత మంచిగా డిపార్ట్మెంట్ లో మంచి పేరు తీసుకొని వచ్చిండు. ఆ బాటలో మేము ఎట్లా వెళ్ళాలనేది మాకు కష్టతరంగా ఉంది. సో ప్రతి వాళ్ళు కూడా అతన్ని అంటే ఆ చేస్తున్నటువంటి ఉద్యోగ ధర్మంలో మెలుకోవాలను, తర్వాత ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా దేవరకద్ర పిఎస్ యాక్చువల్ గా మన అరుణ్ గారికి డిస్ట్రిక్ట్ లో డిఎంఓ సెక్షన్ అనేది చాలా పట్టుగలిగినటువంటి వ్యక్తి. అందులో అలాంటిది ఏ పిఎస్సీలోకి వెళ్ళినా పిఎస్సీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పిఎస్సీలో వేరు వర్క్లు అయినాయి, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే అలాంటిది డిఎంఓలో చాలా పట్టు సంపాదించి మంచి అందరి పేరును మన జిల్లాలో మంచి పేరును తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో ప్రథముడు అని గంటాపదంగా చెప్పగలుగుతున్నాను. రామ్మోహన్ గారు డాక్టర్ గారి దగ్గర ఈయన పనిచేస్తున్నాను. మేము రామ్మోహన్ డాక్టర్ గారిని ఏమడిగినా కానీ అరుణ్ అడిగేవారని చెప్పేవారు. అదేవిధంగా రామ్మోహన్ డాక్టర్ గారి దగ్గర పనిచేసి ఆయన మెప్పు పొందినవారు అరుణ్ సార్ గారే. ఎందుకంటే ఆయన ఏమింత చిన్న మిస్టేక్ ఉన్నా కానీ పదే దాన్నే వల్లే వేసేవాడు. అటువంటి అవకాశాలు లేకుండా బీపీ యూనిట్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నవారు. అదేవిధంగా ఆయన యొక్క పరితనం మెచ్చి సంజీవ్ రెడ్డి సార్ గారు మలేరియా ఆఫీస్కు ఏ అవసరం ఉన్నా కానీ దీనినే అరుణ్ అన్ననే తీసుకునేవారు. అంటే నేను రీసెంట్గా ఒక వారం రోజుల క్రితము ఒక రిపోర్ట్ గురించి అన్న ఈ రిపోర్ట్ కావాలన్నాను. అయితే పంపిస్తాను తమ్మి అన్నాను. తమ్మి అది బస్సు రిటైర్మెంట్ అన్న వరకు పరిశాన్ అయినా అలాగే నేను అక్కడ మంచి వ్యక్తి, ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మాకు రెస్పాండ్ అయిపోయింది. ఎవరికైనా పోయినా కానీ పంపిస్తున్న తమ్మని చెప్పి నువ్వు అన్నీ చేసేవాడు. లేకపోతే ఇంకా మాకు ఎవరైనా రిపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు ఎవరు మీలాగా రెస్పాండ్ అయ్యి చేసేవాళ్ళు మాకు ఎవరుంటారు.
మంచి వ్యక్తిని మేము డిపార్ట్మెంట్లో మేము ఈరోజు కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు డిపార్ట్మెంట్లో. రెండోది ఆయన సర్వీస్లో మంచి పేరు తెచ్చుకున్నవాడు. అదేవిధంగా ఆయన బంధుత్వంలో కానీ రిలేటివ్స్ కానీ ఎవరితోనూ కూడా ఆయన శత్రుత్వం లేని వ్యక్తి. ఇటువంటి మంచి వ్యక్తి రిటైర్మెంట్ అయిన తర్వాత మనవరాళ్లతో చేసే జీవితం సంతోషంగా గడపాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. డిస్టిక్లో మలేరియాలో పూర్తి స్థాయిలో ఆయన హ్యాండ్ ఓవర్ వచ్చేసింది. సంజీవ్ రెడ్డి గారు వచ్చారు. సంజీవ్ రెడ్డి గారు 3-4 సంవత్సరాలు పనిచేశారు. ఆ సందర్భంలో మాకు కోఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి తర్వాత అందరం కలిసి మళ్ళీ సిహెచ్ఓ ప్రమోషన్ కోసం పోవడము, ఆ స్టేట్ లెవెల్లో అందరం ప్రయత్నం చేయడం, సిహెచ్ఓ ప్రమోషన్ వచ్చింది. చాలా పాజిటివ్, అంటే ఏది తీసుకున్నా పాజిటివ్గా తీసుకోవడము, ఏదైనా ముందుకెళ్ళడము ఆయన వ్యక్తిత్వము. నాకు జూనియర్ అయినా అందరూ నెంబర్ తెలుస్తుంటివి. ఆ విధంగా అరుణ్ గారు చాలా హ్యాపీ ఫీల్ కావాలి. ఇప్పుడు ఫేస్ హ్యాపీగా పెట్టాలి, కొంత మార్చుకుంటారు, హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఈ టెన్షన్లో 33 years మనం నేను కూడా 33 ఆర్డర్లు చేసినాం, 33 ఏళ్ళు సర్వీస్ గవర్నమెంట్లో చేసినాం, హ్యాపీగా చేసినాం, ఫ్యామిలీ సెటిల్ అయింది. నా ఇప్పుడు మన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసుకున్నారు, హ్యాపీగా ఉండాలి. నో బాధ ఆ సందర్భం ఎంతో ఉద్గా ఉండాలి. మలేరియా డిపార్ట్మెంట్లో పనిచేయడం అంటే ఇప్పుడు ఇంకా తగ్గుతున్న కేసెస్, కానీ ఒకప్పుడు అయితే ఒక 10 ఏళ్ళ కింద చాలా కేసెస్. ఎక్కడ వచ్చినా ఏ కేసు వచ్చినా కూడా అక్కడ ఆ ఊరికి పరిగెత్తాలి, ఆ రిపోర్ట్ తీసుకొని రావాలి, మళ్ళీ ఇక్కడ స్టేట్ లెవెల్కి పంపించాలి. వీటన్నిటిని అంటే ఒక అధికారికి అరుణ్ లాంటి వ్యక్తి ఉన్నాడంటే ఒక అధికారి నిశ్చితంగా నిద్రపోవచ్చు. ఇది మాత్రం గ్యారెంటీగా చెప్తాను. ఎందుకంటే ఆయన పనిమంతుడు కాబట్టి శ్రీమంతుడు అయ్యిండు. భగవంతుడు కూడా ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించిండు. పిల్లలందరూ సెటిల్ కావడం, ఇది సక్సెస్ఫుల్ ఫాదర్. ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ అంటే పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చినటువంటి వేదికమైనటువంటి పెద్దలు మరియు వైద్య ఆరోగ్య శాఖలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మరియు వారి యొక్క బంధుమిత్రులు అందరూ కూడా నన్ను పేరు పేరున నా యొక్క శుభాభివందనాలు. ముఖ్యంగా ఒకసారి చూస్తే ఈరోజు ఎంతసేపు చెప్పిన అరుణ్ గారి గురించి, ఎంతసేపు చెప్పిన మలేరియా ఆఫీసర్ గురించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఏంటంటే అందరికీ చేదోడు వాదోడుగా, ఇంతకుముందు పనిచేసిన వాళ్ళకి అందరికీ చేదోడు వాదోడుగా ఉండి ఒక ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా పనిచేయడంలో మలేరియా ఆఫీసర్ ఎక్కడున్నా పర్లేదు, కానీ అరుణ్ గారు ఉంటే మాత్రం ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుందనే పరిస్థితి. బట్ నేను ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి ప్రమోషన్ మీద రావాల్సిన టైంలో నేను జిల్లాలో ఇద్దరికి అడిగాను. అంటే ఆల్రెడీ డాక్టర్ శశికాంత్ సార్ లాస్ట్ 1 year 2 years నుంచి చెప్తున్నారు, విజయ్ నువ్వు ఎప్పుడు వస్తే నేను నీకు ఛార్జ్ చేసి బయటపడతాను సార్ నాకు చాలాసార్లు చెప్పారు. దాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను వేదన గారికి ఫోన్ చేశాను. అన్న ఇక్కడ నా ప్రమోషన్ ఉంది, ఏం సంగతి మరి ఇట్లా అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇక్కడ అరుణ్ ఉన్నాడు ఆల్రెడీ, ఏం కాదు నువ్వు చేయొచ్చు, బాగా పనిచేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. అయితే తీరా పరిస్థితి చూసి ఏంటంటే నేను వచ్చి నెల అయింది, నెల లోపల అయింది రిటైర్మెంట్. ఫస్ట్లో కాలేదు, ఇంకా ఫస్ట్ రోజు నేను 1st May రిపోర్ట్ చేశాను, ఆయన 31st May రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా అరుణ్ గారి గురించి చెప్పాలంటే అలా చాలా సౌమ్యుడు, మృదు స్వభావి, అందరి తలలో నాలుకగా ఉండే వ్యక్తి. అంటే ఎవరి నొప్పించక తానవక అనే పరిస్థితుల్లో అందరితో పనిచేసుకునే పరిస్థితి ఉన్నారు. కాబట్టి అందుకే అందరికీ ఈ యొక్క ఇంతమంది జనాలు ఇక్కడ మనం రావడము, అందరినీ వారి యొక్క గురించి తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే చాలా మంది మనం రిటైర్మెంట్ చూస్తూ ఉంటాం. చూస్తే ఇక్కడ అంటే ఒక ఫ్యామిలీ రిటైర్మెంట్ వాళ్ళు చూస్తే వాళ్ళ యొక్క పిల్లలు సేమ్ నేను మెడిసిన్ చదువుతున్నారు, లేకపోతే బీటెక్ చదువుతున్నారు, లేకపోతే ఏమైనా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, అరుణ్ యొక్క అదృష్టం అనుకోండి, అలా ఆయన చేసుకున్నటువంటి ఒక బ్లెస్సింగ్స్ అనుకోండి. బట్ వాళ్ళు ఏంటంటే అందరూ కూడా పిల్లలు సెటిల్ అయినారు. వాళ్ళు మాకు ఇది ఎప్పటి పిక్చర్లో నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అతను నాతో ఎంత సూపర్వైజర్ ఉన్నారు. ఏ పని అయినా కూడా, ఏ శాఖలో పనిచేసినా కూడా ఒబీడియంట్, ఏ దానికి నో అనేవాడు కాదు. సబార్డినేట్ సర్వీస్లో ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆ అధికారిని గౌరవించడం, వాళ్ళతో వాళ్ళు చెప్పినట్టు చేయడం అతని యొక్క ఇది ఉన్నది. మరి అటువంటి వ్యక్తి ఎవరైనా శ్లాఘించగలరు. ఎందుకంటే ఎటువంటి వ్యక్తి అంటే ఏ స్థలం పోతే ఆ స్థలం చచ్చిపోయినట్టుగా అనుపేరుగాని తీరునిగా, భావితరణ ఉద్యోగులకు దిక్చూచిగా, ఆప్యాయత అనుబంధాలకు ప్రతీక, వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ సేవకుడిగా ఈరోజు 31/4/19 రోజు పదవి విరమణ చేస్తున్న శ్రీ అరుణ్ గారికి
హృదయపూర్వక అభినందనలు. వారి కుటుంబ సభ్యులకు కూడా, వాళ్ళకందరికీ కూడా, మరి వారి కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా ఎదిగించారు. అతను అన్ని విధాలుగా డ్యూటీలో ఉన్నప్పుడే వారి యొక్క బాధ్యతలను తీర్చుకున్నాడు. మరి ముఖ్య అతిథులకు, మరి బంధుమిత్రులకు, మరి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరికీ కూడా నమస్కారములు. మరి ముఖ్యంగా అరుణ్ సార్ గురించి ఈరోజు మరి కార్యక్రమం అరుణ్ సారు నాకు మున్సాం సార్ అయితే మా అమ్మ సావిత్రి అంటే 83లో అల్లంపూర్లో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా నేను ఇది కూడా పరిచయం. మరి 83లో మా అమ్మ అక్కడ పనిచేస్తున్నప్పుడు, తర్వాత 90లో నేను సాంతం సార్ దగ్గరికి రావడంతో 92, 93లో క్యాంటీన్ సురాసేటప్పుడు బేబీ యూనిట్లో పనిచేస్తుంటే తిరుపతి రెడ్డి వాళ్ళకి దోస్తాల నుంచి దాదాపు నా ఉద్యోగం రాకముందు 92 నుంచి అంటే దాదాపు 27 సంవత్సరాల నుంచి అరుణ్ సార్ గారు పరిచయము. అదేవిధంగా 95లో మేము వేణుగోపాల్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా, నేను వైస్ ప్రెసిడెంట్గా, అరుణ్ కోశాధికారిగా, మరి చెన్నై గారు సెక్రటరీగా భారతీయ మజ్దూర్ సంఘకు యూనియన్ స్థాపించడం జరిగింది. అప్పుడు రోజు అరుణ్ సార్ గారు ప్రేమనగర్లో గల్లీలో సందులో ఉంటే మేము హైదరాబాద్ పోవడం కానీ కార్ తీసుకొని ఆ విధంగా మెడికల్ భారతీయ మజ్దూర్ సంఘ యూనియన్ పెట్టిన తర్వాత అరుణ్ సార్ కోశాధికారి గారు ఉండడం, అప్పుడు మేము వేణుగోపాల్ రెడ్డి ద్వారంలో ఏ కార్యక్రమం చేసినా అప్పుడు 2-3 ఇయర్స్ దాదాపు చాలా క్లోజ్గా అయ్యి తర్వాత రోజుల్లో ఇంకా అరుణ్ సారు మామూలుగా నేను ఒక 5-6 మంది ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా దాంట్లో సాంగల్ సార్ కానీ, రాజశేఖర్ కానీ, దిగోర వాళ్ళు కానీ, అరుణ్ సార్ కూడా ఏ విషయం ఉన్నా సత్యనారాయణ విషయం ఇట్లానే నాతో ఖచ్చితంగా చర్చించే వ్యక్తి. ఎందుకంటే ఆయన ఆలోచన పడే కానీ టెన్షన్ మనిషి. టెన్షన్ అంటే చాలా టెన్షన్ పడతాడు. యూనిటీ అంటే మరి మా రెండవ తమ్ముడిని పోల్చుతా సూపర్వైజర్ అంటే కూడా 9 గంటలకు అరుణ్ సార్ ఈరోజు కూడా కార్యక్రమాలు వేయించింది. యూనిటీ అంటే గత ఇంట్లో ఒకసారి చిన్న పాప ఫంక్షన్ ఉంది, ఏదో కేసు ఉందంటే వెళ్ళిపోయింది అమ్మాయి చిన్న ఫంక్షన్ చేయటప్పుడు. ఆ విధంగా డ్యూటీ మైండెడ్ బాగా. మరి అరుణ్ సార్ గారు దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఇంకా మేము అత్యంతంగా ఒక 5-6 మంది మా సోదరులు ఉన్నారు. అందరం కలిసి ఇక దగ్గరగా చాలా సన్నిహితంగా ఉంటున్నాము. మరి ఇప్పుడు కూడా ముందు కూడా ఖచ్చితంగా అదే విధంగా ఉంటాము. మరి రానున్న రోజుల్లో కూడా మున్సాం సార్ ఇప్పుడే చెప్పినట్ల 3 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందే రిటైర్డ్ కావడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ 60 ఇయర్స్ అనే ఆశ లాస్ట్ వరకు కూడా ఉండే, కానీ తెలంగాణ గవర్నమెంట్ మరి 55 సంవత్సరాలకే రిటైర్ చేపిస్తున్న విధంగా ఇక ఆయన అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా సర్వీస్ చేసే శక్తి ఉన్నా కూడా ఈరోజు మరి తప్పని పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 55 సంవత్సరాలు రిటైర్డ్ అవుతున్నారు. మరి రిటైర్డ్ అయినాక కూడా ఏదో ఒక, ఎందుకంటే అందరు పిల్లలు కూడా అందరూ సెటిల్ అయ్యారు కాబట్టి ఏ విధమైన ప్రాబ్లం లేదు కాబట్టి ఏదైనా బిజినెస్ ఉంటాం లేదా ఏదైనా జాబ్ ఏదైనా, ఎందుకంటే యాక్టివ్ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చున్న దానికన్నా ఏదైనా పని చేసినట్లయితేనే బాగుంటుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలని కోరుకుంటూ మరి రిటైర్ తర్వాత కూడా ఇదే విధంగా ఐదు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు డాక్టర్ శశికాంత్ గారు, అలాగే రిటైర్డ్ ఏడీ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రిటైర్మెంట్ కార్యక్రమం చేసినటువంటి వివిధ పిహెచ్ నుంచి విచ్చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ మరియు బంధుమిత్రులకు మరియు స్నేహితులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా అరుణ్ గారితో చేసిన, గద్వాల ఏ హాస్పిటల్లో చేసినా, డిఎంఓ ఆఫీసులో చేసినా, జీసీలో చేసినా కూడా అధికారుల మెప్పులు మాత్రం ఖచ్చితంగా పొందుతాం. నువ్వు ఏ పనైనా చెప్పండి, అది నో అని మాత్రం చెప్పండి, చేసి చూపిస్తాడు అంతే. చెప్పిన అర్ధ గంటకి పేపర్ మీద రిపోర్ట్ తీసుకొని వచ్చేస్తాడు. అలాంటి వ్యక్తి ఈరోజు నిజంగా మన విజయ్ కుమార్ గారు ఈఎంఓ గారికి అయితే తీరని లోడ్ అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే చాలా యాక్టివ్ వ్యక్తి అనమాట విజయ్ కుమార్ రావడము. విజయ్ కుమార్ కూడా మన జిల్లా వాసే, భూత్పూర్ సొంతముడు, మేమంతా కూడా భూత్పూర్ పిహెచ్లో కలిసి పనిచేసాము. అతను రావడము, అరుణ్ పోవడం కూడా బాధాకరమైనటువంటి విషయము. మళ్ళీ ఎవరైనా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోటు మాత్రం తీరని లోటు అరుణ్ ఇది. ముఖ్యంగా పిఎస్సి దేవరకథ లోపల ఈరోజు సిహెచ్ఓగా రిటైర్మెంట్స్ 5 గంటలకు కాబోతున్నాడు. దాని గురించి ఎంత చెప్పినా కూడా తప్పని చాలా మంది వక్తలు మాట్లాడారు. ముఖ్యంగా నాకు చాలా సన్నిహితుడు. ఒకటి ఏంటంటే మన డిపార్ట్మెంట్లోకి ఎంట్రైన తర్వాత మనిషి జన్మించడం ఎంత సహజమో చనిపోవడం కూడా అంతే సహజం. కాబట్టి ఈనాటి అరుణ్ గారి పదవీ విరమణ సన్మాన సంవత్సరానికి అధ్యక్షత వహించిన శశికాంత్ గారు, విచ్చేసిన ముఖ్య అతిథి అయినటువంటి రిటైర్డ్ ఏడీ సంజీవ్ రెడ్డి గారు,
చిన్నబసప్ప గారు, పార్సారథి గారు, చంద్రప్రకాష్ గారు, సత్యనారాయణ రెడ్డి గారు, రవిశంకర్, విజయ్ కుమార్, మిత్రులు, ఎంతో మంది సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యులు, సైన్యంలో ఉన్నటువంటి ఎంతో మంది సైనికులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ రోజు ముఖ్యంగా బంధుమిత్రులు ఎంతో ఓపికతో ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా అరుణ్ గారి సన్మాన సందర్భంగా మీకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాం. ఈ రోజు అరుణ్ సౌమ్యుడు, మంచివాడు, అదేవిధంగా కమిట్మెంట్ ఉన్నటువంటి వాడు, అదేవిధంగా ప్రేమతో ఉండేటువంటి వాడు, ఫ్రెండ్లీగా ఉండేటువంటి వాడు, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండేవాడు, అదేవిధంగా మిత్రుల పట్ల సహృదయంతో ఉండేవాడు, ఎవరికైనా అవసరమైతే సాయం చేసేవాడు. అదేవిధంగా ఇది ఒక్క కోణమే కాకుండా అరుణ్ ఉద్యమాలలో కూడా అంటే ఇతరులకు సాయం చేయడం, ఎట్లయితే మునిస్వామి గారు అతనికి సాయం చేస్తే ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాడో, మునిస్వామి గారు చేసిన దానికంటే ఎక్కువ సహాయాలు చాలా మందికి అరుణ్ కూడా చేశాడు. ఎందుకంటే అరుణ్ ఎప్పుడైతే 1993 నుంచి కూడా ఈ రోజు వరకు 25-26 ఇయర్స్ సుదీర్ఘమైనటువంటి మా యొక్క యూనియన్ చరిత్రలో కానీ, రాజకీయ చరిత్రలో కానీ, మిత్ర బృందంలో కానీ అరుణ్ ఎప్పుడు కూడా అతను ఉంటే మాకు ఒక ఆనందం, అతను ఉంటే ఒక సంతోషం. మా యూనియన్ లో అప్పుడు ట్రెజరర్ గా ఉంటూ, అంటే మెయిన్ పోస్ట్ ట్రెజరర్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గా ఉంటూ దాదాపు మా యొక్క సమయంలో రోజుకు 18 నుంచి 20 గంటలు బయటనే గడిపేవాళ్ళం. వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఆ పిల్లలు చిన్నగా ఉండ్రి, అంత చిన్నగా మేము స్కూటీ మీద కానీ లేకపోతే బండి మీద కానీ కూర్చోబెట్టుకుని తిరుగుతుంటే మా పిల్లల్ని అప్పుడప్పుడు. ఆ ఇంట్లో పోతే వాళ్ళ ఇంట్లో వాతావరణం కూడా ఎంత బాగుండేదంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయం డిస్కషన్ చేయాలంటే వాళ్ళ ఇంట్లో పోయి చెట్టు కింద కూర్చోవాలి. ఆ చెట్టు కింద కుర్చీలు వేసుకొని టీ తాగి అమ్మ శాంతంగా మంచిగా టీ పెట్టిస్తుండే. ఈ పిల్లలు మంచిగా ఆనందంగా కనిపిస్తుంది వాళ్ళంతా. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం మా ఇంట్లో ఉండేది. అలాంటి మంచి మిత్రుడు, సైనికుడు, సహోదరుడు, సహోద్యోగి, అదేవిధంగా యూనియన్ లో మాకందరికి కూడా చేదోడు వాదుడుగా ఉన్నటువంటి అరుణ్. నేను అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అరుణ్ ఎన్నో ఏళ్ళు పబ్లిక్ హెల్త్ లో పనిచేస్తున్నప్పుడు కూడా సత్యనారాయణ రెడ్డి వాళ్ళ మిస్సెస్ మంచి వ్యక్తి. ఇక మలేరియా ఆఫీస్ అంటున్నారు, ఏ అధికారికైనా అతను అనుగుణంగా పనిచేస్తారు, ఎవరైనా చేయాల్సిందే. కానీ ఆ కమిట్మెంట్ ఇన్ టైంలో పనిచేయడం, అదేవిధంగా కరెక్ట్ గా పనిచేయడం, అదేవిధంగా చెప్పినటువంటి విషయాన్ని గ్రహించడం, అది చేయడం వల్లనే అందరు అధికారులకు అతను ప్రీతిపాత్రుడయ్యాడు, అభిమాన పాత్రుడయ్యాడు. ఆయన ఏమని చెప్పిందంతా చేయలేదు, తన ఉద్యోగ ధర్మాన్ని చేశాడు. కానీ వాళ్ళ యొక్క అతని యొక్క కమిట్మెంట్ తను పనిచేసిన కాబట్టి ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ రోజు అరుణ్ పోతున్నాడు, రిటైర్ అవుతున్నాడు అంటే నాకు ఒక విధంగా ఆనందం, ఒక విధంగా బాధ. ఎందుకంటే ఎప్పుడు నా పక్కనే ఉండేవాడు ఆఫీస్ లో కూడా, ఇప్పటికి కూడా ఎప్పుడు రోజుకు 2 సార్లు 3 సార్లు కలిసేది. ఇంకా అతని లోపల ఉన్న చరిష్మా, నేనైతే ఎప్పుడు కూడా అరుణ్ అనేవాడిని కాదు, ఈ రోజు అంటున్నా తరుణ్ మాకంతా కూడా ఎప్పటికీ యంగ్ డైనామిక్ బాయ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు రిటైర్ అయిపోతున్నాడు. వాళ్ళ కొడుకు కంటే చిన్నగా ఉన్నాడు ఇంకా. కాబట్టి ఈ తరుణ్ నుంచి దూరం అవుతున్న సందర్భంగా మనతో కలిసి ఉంటారు కాబట్టి అతనికి చాలా మంది ఫ్రెండ్స్, మిత్రులు, ఆత్మీయులు చాలా మంది ఉన్నారు మాతో పాటు. ఉద్యమంలో మేమంతా ఉన్నా కూడా, ఎన్నో సమస్యల సాధనలో ఉన్నా కూడా మాతో పాటు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండాలని, ఆయనకు ఆరోగ్యం బాగుంది, ఆయువు బాగుంటుంది, ఐశ్వర్యం ఒకటే తగ్గుంది. అయినా అతను చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తి. ఎన్ని ఉన్నా కూడా మనిషికి ప్రశాంతత ముఖ్యం. ఈ రోజు రిటైర్ అయ్యే లోపల 2 కూతుర్లు, కొడుకు సెటిల్ అయిపోయారు. ఇదంతా కూడా నేను కూడా ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఎప్పుడు కూడా మనం చేసే మంచి పనులు మన కుటుంబం మీద ఎఫెక్ట్ పడతాయి. మనం ఏదైతే చెడు చేస్తామో అది చెప్పగా మనకన్నా చెడు అవుతుంది, లేదా మన కుటుంబ సభ్యుల కన్నా అవుతుంది. కానీ ఈ రోజు ఇది చాలా ప్రాక్టికల్ గా నేను చాలాసార్లు నరేట్ చేసి చాలా మంది విషయాల్లో చూసినటువంటి విషయం. ఈ రోజు అరుణ్ యొక్క కుటుంబం, ఈ రోజు అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ చాలా సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. అంటే అరుణ్ ఎంత మంచి పని చేసి ఉంటాడు, దేవుడు ఎంతగా అతన్ని ఆశీర్వదించి ఉంటాడు. కాబట్టి ఆ ప్రశాంతత అనేటువంటి అతనికి ఉందంటే అతనికి కోట్లాది రూపాయలు ఉన్నట్లే. కానీ ఇంకా భవిష్యత్తులో కూడా ఆరోగ్యం అట్లాగే ఉండాలని, ఆ అందం కూడా అట్లాగే ఉండాలని, ఆనందం కూడా ఉండాలని, అందరికి కూడా సహాయం చేసే గుణం కూడా ఇంకా ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు. కాబట్టి అందరినీ ప్రేమించాలని, అందరికీ మంచి చేయాలని, ఆ భగవంతుడికి ఆ శక్తి ఇవ్వాలని తనకి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా చాలా సన్మానాతీతమైంది. కాబట్టి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ వస్తాం. మనకి ఏదైనా ఆఫీస్లో ఏం జరిగినా కానీ, ఎట్లాంటి విషయాలు ఉన్నా ఆఫీస్ వరకే కానీ ఎక్కడ చేసేవాడు కానీ అంత నిజాయితీగా కాన్ఫిడెన్స్ మనం ఒక వ్యక్తిని ఏదైనా నమ్ముకుంటే వాళ్ళు కొంతమంది ఏదైనా చేస్తారు. సో వెరీ కాన్ఫిడెన్షియల్, వెరీ హార్డ్ వర్కర్. నా జర్నీ ఆయనతో 2006 సంవత్సరం డిసెంబర్లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి మహబూబ్నగర్ నుంచి నేను వెళ్ళిపోయేంత వరకు కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండడం. సో ఎన్నో ప్రోగ్రామ్స్ మేము సక్సెస్ చేసాం. యాక్షన్ ప్లాన్స్ చేయడం, ఇంప్లిమెంటేషన్ చేయడం, వాటిని సక్సెస్ చేయడము, రిపోర్ట్ చేయడము, ఎంతోమంది ఐఆర్ ఆఫీసర్స్ మన్నలు పొందామంటే ఒక అరుణ్ అక్కడ సాయం వల్ల మేము చేయగలిగాము. ఈరోజు
ఇక్కడికి వచ్చిన పెద్దలకి సంజయ్ రెడ్డి సార్కి, శశికాంత్ సార్కి, వేణుగోపాల్ సార్కి, అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మ్యారేజ్ కొలీగ్స్ అందరికీ నా నమస్కారం. ముందుగా ఈ 33 years సర్వీస్ని కంప్లీట్ చేస్తున్న మా డాడీకి కంగ్రాచులేషన్స్. మంచి హెల్త్ వెల్త్ ఇంకా ఇవ్వాలని ఆ దేవుడిని కోరుతున్నాను. అలాగే మా డాడీ చాలా టాలెంట్, మాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మా ఇద్దరికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. అండ్ మేము ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాం. విత్ వాట్ వీఆర్ నౌ. అండ్ మాకు మంచి సంబంధాన్ని అంటే మా మ్యారేజెస్ అందరికీ టైం ఇచ్చేసి మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ మా మామయ్య అండ్ చెల్లి వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్, వాళ్ళ పేరెంట్స్ మంచి ఫ్యామిలీస్ ఇచ్చి మంచి స్టేజ్లో ఉంటారు. సో థ్యాంక్ యూ డాడీ. అలాగే మా డాడీ కూడా నేను చిన్న ఉన్నప్పుడు కూడా అంటే అక్కడ ఉన్న కొలీగ్స్ చెప్పారు మా డాడీ చాలా నెమ్మదిస్తున్నారు, చాలా మంచిగా. మొన్న రీసెంట్గా 1 month ఇంకా మా డాడీ రిటైర్ అవుతున్న టైంలో ఒక అంకుల్ వచ్చి చెప్పారు మీ డాడీ చాలా మంచి వ్యక్తి అయ్యా అంటే ఇక్కడ మీ డాడీ అవుతున్నా యాక్చువల్గా ఇతర రోడ్ ఇతర ఉంటే నేను అవతల నుంచి వచ్చి మరీ మాట్లాడతాను. చాలా మంచివారు మీ డాడీ, చాలా మాకు మంచి సపోర్ట్ చేశారు అని చెప్పారు. చాలా సంతోషం కలిగింది. అండ్ ఎందుకంటే ఈ 33 years సర్వీస్ అనేది అచీవ్ చేయడం అంటే రిటైర్ అయ్యి అచీవ్ చేయడం లైఫ్లో అదొక అచీవ్మెంట్ డాడీకి, అందరికీ రిటైర్మెంట్ అనేది. అండ్ అలాగే ఈ 33 years సర్వీస్లో మా డాడీకి సపోర్ట్ చేసిన సుపీరియర్స్కి, సబార్డినేట్స్కి, కొలీగ్స్కి అందరికీ. అండ్ మా మమ్మీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఉండాలి. మా మమ్మీకి అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా డాడీ కూడా అంటే చాలా మంచిగా ఉండేవారు. అండ్ మా డాడీ ఇట్లా వేరే వాళ్ళతో గొడవ పడడం కానీ నార్మల్గా గట్టిగా అరవడం కానీ ఎప్పుడు చేసేవారు కాదు. అండ్ ఒక నార్మల్ ఎప్పుడైనా నార్మల్ మేము కొత్తగా కారు కొనుక్కున్నప్పుడు నార్మల్గా నేను వేరే వాళ్ళతో వచ్చేవారు మా కార్కి డ్యామేజ్ చేసేవారు. అదే ఎందుకు రాను వాళ్ళని అడగొచ్చు కదా, గట్టిగా అడగొచ్చు కదా అని అంటారు. అదే సిచ్యువేషన్లో మా డాడీ ఉన్న ఏం మాట్లాడారు కాదు. అదే సేమ్ మా డాడీ లాగా నాకు కూడా నేను కూడా అలానే ఉంటాను. అండ్ మా చెల్లి వాళ్ళైనా మేమైనా ఎప్పుడైనా ఎవరితో ఉంటే మా డాడీకి ఇబ్బంది కలిగించినట్టు అతను ఏం చేయలేదా అండ్ అది మా గొప్పతనం కాదు, అది మా డాడీ మా పేరెంట్స్ మమ్మల్ని అలా పెంచారు కాబట్టి మేము ఇలా ఉన్నాం. ఉంటే మా డాడీ వాళ్ళ కాదు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మాకు వెల్విషన్గా ఉన్న సత్యనారాయణ కూడా థ్యాంక్ యూ. అండ్ మేము ఇంత హ్యాపీగా ఇలా ఉన్నామంటే కారణం మా మామయ్య. ఇది లాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చెప్పేదంతా ఉండేది కాదేమో మా లైఫ్లో. అది చెప్పి మా మామయ్య మున్సిపల్ గారు అండ్ మా అత్తయ్య సావిత్రి అండ్ లక్ష్మీదేవి గారు థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ మిస్ చేసి వెళ్ళమని, లేట్ అవుతుంది త్వరగా లంచ్ చేసి వెళ్ళమని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో తెలియట్లేదు మా డాడీ గురించి. ఆయన డాడీ కంగ్రాచులేషన్. ఈరోజు మా డాడీ రిటైర్ అవుతున్నారంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఈరోజు రిటైర్మెంట్ ఏంటి అని అర్థం కావట్లేదు అసలు. రోజు డాడీ ఆఫీస్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, వచ్చినా రాకపోయినా టైంకి వెళ్ళాలి అనేవాళ్ళు అనమాట. ఇంట్లో కూడా ఎప్పుడు ఆఫీస్ 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 అనేవాళ్ళు. డాడీ ఒకరోజు ఉండిపోవచ్చు కదా డాడీ వండే తీసుకోవాలి, లేదు బెట్ట వెళ్ళాలి ఆఫీస్కి అనేవాళ్ళు మా డాడీ. ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి అని అంటారు తప్ప వెళ్ళొద్దు బిడ్డ ఇంట్లో ఉండాలి అని ఒక్కసారి కూడా అన్నారు మా డాడీ. ఇంకా నన్ను ఇప్పటికీ నన్ను బీఫార్మసీ చదివానంటే మా డాడీ నన్ను ఇంత స్టేజ్కి వచ్చిన కాలేజ్లో
డ్రాప్ చేశారు. నాకు 9 o'clock డాడీ ఆఫీస్ 10 o'clock అయితే 9 o'clock డ్రాప్ చేసి ఆఫీస్కి ముందే వెళ్ళేవారు. అక్కడ ఎవ్వరు లేకపోయేవారు ఆఫీస్కి కూడా, అయినా త్వరగా వెళ్ళేవారు. అంత డెడికేషన్గా ఉండేవాళ్ళు డాడీ. చాలా అందరూ ఇంట్లో ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసినా కూడా అసలు అందరు రిపోర్ట్స్ అడుగుతుంటే కూడా డాడీ చెయ్యండి, త్వరగా చెయ్యండి అని చెప్తారు తప్ప ఎవరిని కసురుకోరు, అసలు విసుక్కోరు కూడా. చాలా మంచిగా ఉంటారు. ఈరోజు ఆలోచిస్తే రేపటి నుంచి మా డాడీ ఆఫీస్కి వెళ్ళకపోతే ఏం చేస్తారో అని ఆలోచన తెలియట్లేదు. అంకుల్ వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు డాడీకి. చాలా థ్యాంక్స్ అంకుల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేమందరం ఇలా ఉన్నామంటే డాడీ వల్లనే. అన్నయ్య చెప్పినట్టు మమ్మల్ని అంతా చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఎక్కువ సపోర్ట్ మా మమ్మీయే. మా మమ్మీ సపోర్ట్ లేదా మా డాడీ చేసేవాళ్ళు కాదు. థ్యాంక్స్ మమ్మీ. థ్యాంక్స్ డాడీ. థ్యాంక్స్ అందరూ టైం ఫోన్ చేస్తారు 1:30 వరకు చేస్తారు, కానీ ఈరోజు 3:30 అవుతుంది. కానీ ఓపిక ఉన్నది కూడా అందరికీ థ్యాంక్స్. ఈరోజు నేను పదవిరమణ చేస్తున్నందుకు నాకేం బాధ అనేది ఏం లేదు. దేవుడు మంచి ఆరోగ్యం ఆయుష్యం ఇచ్చాడు. దానికి జనం దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా, వందనాలు తెలియజేసుకున్నా. ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఎవరు పెద్దలు అజయరాజు మహాసాగర్. యాక్చువల్గా నేను 1986లో ఏసీసీ స్కూల్గా ఇంటర్నేషనల్గా పనిచేశాను. అక్కడ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు అని ఉండేవారు. డాక్టర్ దామోదర్ రెడ్డి గారు అంటే చాలా స్ట్రిక్ట్ పర్సన్. దేవేంద్రనాథ్ చెప్పారు కదా, ఆ దేవేంద్రనాథ్ గారు నేను అక్కడనే పనిచేశాను. ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్, నేను ఫస్ట్ అపాయింట్మెంటే. నేను ఇన్షర్ట్ చేసుకెళ్ళిపోయి షూ వేసుకెళ్తే కూడా ఆ సార్ ఆ మెడికల్ ఆఫీస్ రూమ్లో కూడా ఇచ్చి లోపలికి పంపించేవారు నాకు. ఇంకా తర్వాత నేను చేసే పని, నేను చేసే పద్ధతి వాళ్ళు కూడా రాదు ఏం కాదు, నీకు ఏం ప్రాబ్లం రా నేను తెచ్చుకుని షూ వేసుకున్నా, ఇన్షర్ట్ చేసుకోకపోయినా ఏమైపోయింది వేసుకుని రమ్మనేవాడు. ఆ విధంగా ఆ సార్ అట్లా అంతా ఆ ఏరియాకి చాలా పెద్ద మనిషి. పసుపులాగా మీకు అంతా తెలుసు డాక్టర్ దామోదర్. అట్లా నెక్స్ట్ మా బావ, నేను మా మిస్సెస్ మ్యారేజ్ చేసుకున్నా 1987లో. 87లో 88లో 89లో ఆమె ప్రెగ్నెంట్ ఉంటే మా బావ ఏం చేసినట్టే, మా మున్సిపల్ బావ, నేను రోజు వెళ్ళాలి రావాలంటే నేను అక్కడనే ఆ కుగ్రామంలోనే ఒక రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్లోనే దాదాపు ఉండేవాళ్ళము. రోజు 25-26 కిలోమీటర్లు రాత్రి పొద్దుగా 8 గంటల నుంచి 9 గంటల వరకు సైకిల్ మీద వెళ్ళి కుగ్రామంలోకి వెళ్ళి సేవ చేసి వచ్చాను. ఆ విధంగా మా భార్య ఇక్కడ ఉండడం వల్ల మా బాబు డెలివరీలో చాలా కష్టమైంది యాక్చువల్గా. ఎందుకంటే ఒకరోజు బట్టలు ఉత్తుంది, చాలా ఇబ్బంది అయింది. చాలా ఇబ్బంది అయితే మా బాబు మున్సిపల్ బాబు ఏమంటే లేదు అక్కడ ఉంటే నువ్వు లాభం లేదని చెప్పి ఎవరు సార్ చెప్పినట్టు, సామ్యుల్ సార్ చెప్పినట్టు ఫుల్ వీరన్ సార్ దగ్గరికి వచ్చి లేదు మా చెల్లెలు చాలా బాగా మక్క ప్రోత్సాహం కూడా ఎక్కువ సాయంత్రం ఎక్కువ ప్రోత్సాహం. మా బావ వచ్చి లేదు మా బామ్మకి మా చెల్లెలు చాలా ఇబ్బంది పడుతున్నారా, నువ్వు ఏమైనా కానీ పీపీలో కాలి పోస్ట్ ఉంది, ఎగ్నెస్ పోస్ట్ ఉంది, ఆ ఎగ్నెస్ పోస్ట్లో తీసుకురావాలని బావ పులివేల సార్ దగ్గర కూర్చుని మరీ నన్ను మామూలుగా ట్రాన్స్ఫర్ చేశాను. మామూలుగా ట్రాన్స్ఫర్ అయిన పీపీలో చేసినంత అందరూ పరిచయం. ఎందుకంటే దాదాపు అప్పుడు 80-85 పిఎస్సీలు ఉండేవి మా అందరిలో. నేను పీపీ యూనిట్లో ఒక హెల్త్ అసిస్టెంట్గా పనిచేసేవాను. ఆ ఏరియాలో ఉన్న ఏఎన్ఎంస్ కానీ హెల్త్ అసిస్టెంట్ కానీ నా దగ్గరికి వచ్చేవారు కన్సల్ట్. వాళ్ళకి ఏమన్నా ఆపరేషన్ చేసుకున్నారని సర్టిఫికేట్ ఇవ్వాలని నేనే, వాళ్ళకి అడిగిన సర్టిఫికేట్ ఇవ్వాలని నేనే. ఆ విధంగా ఎవరు వచ్చినా రాకపోయినా, నష్టం వచ్చినా రాకపోయినా అందరికి స్వామిగా, ఎవరు లేట్ వచ్చినా రాకపోయినా కానీ వచ్చినట్టు ఇట్లా అంత మంచిగా సర్వీస్ చేసి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చాలా మంది కలుసుకుంటారు. నాకు ఏది కారణం అంటే డాక్టర్ రామ్మోహన్ సార్ ఉండే పాపం, ఆయన చాలా మంచి వ్యక్తి. అనుకోకుండా పాపం ఆయన వాళ్ళ తల్లిగా చనిపోతే జూరాలకు వెళ్ళి అచ్చికలు కలుపుదామని వెళ్ళి ఆ కొడుకు దాంట్లో పడిపోతే ఈయన పడిపోయి కొడుకు బతికిన కానీ రామ్మోహన్ సార్ చనిపోవడం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఫస్ట్ ఆయన నేర్పించిండు, తర్వాత అక్కడి నుంచి మలేరియా ఆఫీస్కి వచ్చిన తర్వాత సంజయ్ రెడ్డి గారు చాలా మిత్రుడు. చాలా అసలు ఆయన ఆఫీసర్ అంటే ఆఫీసర్ కాదు, చేయమని భుజంగా చేసి పని కూడా అంత మంచిగా నేర్పించాడు ఆయన. సార్ నేను వచ్చాం 86లో 2006లో వచ్చారు సారు. నేను పోతే ఆయన కొంత ఇద్దరం కలిసి అప్పకూరు వెళ్ళాం.
అప్పుడప్పుడు అడగలేకపోతే సార్ నన్ను సార్ పనిచేస్తున్నాడు నన్ను ఒక అతను రమ్మని లోపల తీసుకెళ్ళి కనీసం ఒక గంట సేపు బయటికి రానిలే నిర్బంధం చేశాడు నాకు. నేను ఉపాధి చేసి బతికిన సార్ కూడా బయట బతికున్నాడు. సార్ మీద కూడా గొడవలు వేసుకుని ఉపాయం వచ్చాడు, నన్నేమో లోపల తీసుకెళ్ళి బంధించాడు. నేను వాళ్ళతో మాట్లాడినా అంటే నేను కూడా మీకు వస్తేనే మీ వెనకబడి జాతులకు చెందినోడిని, నా దగ్గర అయితే ఏం లేదు. వాళ్ళకంటే అది మనలో ప్రజలకి ఏంటంటే గవర్నమెంట్ సొత్తు అంతా మాది అంటే మీకు ఇచ్చే జీతం మేమే ఇస్తున్నాం, అందుకని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడతాం. లాస్ట్కి ఏదో అదే చెప్పి ఒక 200 రూపీస్ ఉంటే ఆ 200 ఇచ్చి నేను మెల్లగల్లగా మాట్లాడుకుని బయటకు వచ్చే సార్ ఇంకా అక్కడ ఉంటే గంటల బయటకు వచ్చేసాను. మళ్ళీ అలా అనేక సార్లు చాలా సార్లు వెళ్ళాం. తర్వాత ఎవరు నిర్బంధం చేయలేదు, గడిపోలేదు. రండి సార్ అని చెప్పి అప్పుడు మమ్మల్ని కుర్చీలేసి కూర్చోబెట్టి రాత్రి పొంగళ్ళు కూడా తెచ్చి మనలో కనీసం రోడ్డుకి వెళ్ళి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనలో అనేది. ఆ విధంగా సంజయ్ సార్ రాత్రి పొంగళ్ళు కాకుండా చాలా మంచిగా పనిచేపించింది. ఒకసారి సంజయ్ సార్ మేము ఇక్కడ కలవకు తెస్తే చాలా డేంజరస్ ప్లేస్కి వెళ్ళాము. అక్కడ మమ్మల్ని పేపర్లో కూడా అడ్వాన్స్ వేసినాం మమ్మల్ని. ఎందుకంటే అక్కడ ఈత చెట్లు ఆ చెట్లు ఉన్నాయి, అక్కడ కళ్ళు ఉంటుంది. ఆ కళ్ళు ఉంటే వీళ్ళు కలుతానికి వచ్చాక కూడా అడ్వాన్స్ పేపర్ వస్తాయి. ఆ కలెక్టర్ దయావతి మేడం కలెక్టర్ సార్ ఫోన్ చేసి ఏంటి మీ సిబ్బంది ఇక్కడ ఉన్నారంటే లే మరుగు అట్లా కాదు, అసలు ఏ విధంగా అయినా కానీ తీసుకున్న వ్యక్తి కాదని చెప్పి ఆ మేడం సార్ అక్కడికి వెళ్ళి హైదరాబాద్ ఫోన్ చేపించి అప్పుడు వస్తున్నాము. మాకు మంచిగా లేకపోతే వస్తున్నాయి రావాల్సి వస్తాం, ఖచ్చితంగా వస్తున్నాయి. కానీ సార్ అప్పుడు మాట్లాడి సంజయ్ రెడ్డి సార్ అంత సహాయం చేసి, ఎందుకంటే అది బ్యాడ్ విషయమే కానీ ఆ సార్ ఇంత సహాయం చేసిన కూడా ఆ వృత్తి నాకు ఇప్పుడు మధ్యలో అట్లే ఉంటుంది. ఫ్రెండ్షిప్ కూడా అంతే. అసలు హైదరాబాద్ ఉన్నాడంటే అడుగున్నప్పుడు సార్ నేనంతా ఒక ఫ్రెండ్ లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సార్ ఎవరు తర్వాత డాక్టర్ శశికాంత్ సార్ ఏమనుకుంటారంటే చాలా మంచి స్వామి, కానీ ఆయన గుణాన్ని మనం నమ్మాలి, ఆ వ్యక్తితో మనం తెలుసుకోవాలి. ఎట్లా ఉంటాడు సార్ ఎవరిని ఏమను అరుణ అబ్బో హైదరాబాద్ 7 గంటల నుంచి 6 గంటల చాలా కొంతమంది ఏంటంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు కానీ నేను చూసి తెలుసు చాలా చాలా సాగు చాలా మంచి. తన నుంచి ఒక పైసా కూడా ఎవరితో ఆశించారు. మేము పోతే కూడా వాటర్ బాటిల్ కూడా సాగతే తీసుకొచ్చేవారు. ఆ విధంగా పదేళ్ళు పనిచేసినాం. ఆ విధంగా సార్లు కూడా నాకు వీళ్ళందరూ ఉన్న సార్లు కూడా చాలా సహాయం చేశారు. సాయశక్తులు ఆ వేగన్నట్టు రోజు బయటకు వెళ్ళాలనే ఉద్దేశంలో కూడా అనేవాడిని ఎదుర్కొని ఒకరోజు ఏదైనా విధంగా రాలేని సార్ అంటే కూడా అందరూ సరేలాగా ఒక రెస్ట్ తీసుకోవాలి చేసుకోవాలి. అంటే వాళ్ళు కూడా ఆ విధంగా నేను అక్కడ ఉన్నందుకు సార్ కూడా విధంగా ఉన్నప్పుడు అనుగుణంగా నా జీవితం అంతా ఆరోగ్యంగాను సంతోషంగాను సాగిపోయింది. ఇంకో విషయం ఏంటంటే చెప్పవలసింది మీకు అదే అంతకుముందు కూడా చెప్పాడు మా బావగారు. మా బావకు చాలా వర్క మా బావకు కొడతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వేరే గ్రామానికి వచ్చి చేసి అసలు యాక్చువల్గా నేను ఇంతవరకు కారణం ఉన్నానంటే మా బావని. మా బావ తెలియకుండా నేను ఏం చేసి తప్పు నువ్వు బైపీసీ తీసుకోవడం నేను హెచ్ఈసీలో తీసుకున్నాను. బాయ్స్ కాలేజ్ హెచ్ఈ తీసుకుపోతే జేపల్ సార్ అని ప్రిన్సిపల్ సార్ ఉంటారు కాలేజ్. అదే కదా మా బావకి హెచ్ఈసీ వద్దు సార్ బైపీసీ పియాలి. నాకేమో బొమ్మలు రావు ఏమో రావు డ్రాయింగ్ రాదు. నేను ఎందుకంటే బైపీసీ మా బావ పట్టుకొట్టింది నీకు తెలియదు బైపీసీ చదవడం. మళ్ళీ 4 నెలలు అయిన తర్వాత హెచ్ఈసీ పుస్తకాలు చూసుకొని బుక్స్ చూసుకొని మళ్ళీ బైపీసీలోకి వచ్చాను. బైపీసీలో వచ్చి 2nd క్లాస్లో పాస్ అయ్యాను. క్లాస్ మీద తిట్టుకుంటా భయపడుకుంటా 2nd క్లాస్. అది కారణం బైపీసీ లేకపోతే మా బావ చేయకపోతే ఈరోజు నాకు ఉద్యోగమే లేదు. ఆ బైపీసీకి వెళ్ళి ఉద్యోగం ఆ విధంగా చిన్నప్పటి నుంచి చాలా వాళ్ళు ఒక మాట కూడా ఇటువంటి నా దగ్గర పైసలు లేకుంటే కూడా ఆయన ఏదో విధంగా ఆ బట్టలు ఇసుకలు చేసుకురాకపోయినా 100 రూపాయలు ఇచ్చేవాడు. ఇక్కడ పోయి టిఫిన్ తీసుకురాకపోయినా 100 రూపాయలు ఇచ్చేవాడు. మళ్ళీ ఒక పైసలు ఇస్తున్నాడు. ఇది ఏం చేసినాను ఇది పైసలు ఇచ్చినా కదా ఇది ఏం చేసినారు ఒక మాట కూడా. అలాంటి వ్యక్తిత్వంలో ఆయన మరి ఏమనుకున్నాడు అనేది ఆ వ్యక్తిత్వం అదే వ్యక్తిత్వం నేను నేర్చుకున్నాను. ఈ రోజు మా బావ వ్యక్తిత్వం నేను నేర్చుకున్నాను. ఎందుకంటే తెలుసా నేను కూడా ఎవరికైనా సహాయం చేయాలని కానీ మా బావనే తెలుసుకున్నాను. ముందుగా చేయాలని అంత ఆ విధంగా నిలబడినట్టు నా కుటుంబం దగ్గర మా మున్సిపల్ బాబుకి అవగాహన. ఇంకోటి మా చిన్నక్క మా చిన్నబాబు ఊళ్ళో ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారని ఆశించారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా సన్మానం చేయాలని కోరుకుంటే వాళ్ళు కూడా బట్టలు సాల్వాలు అన్నీ తెచ్చారు. మా అక్క బాగా వచ్చింది మా కోడలో వచ్చిండు. అది వాళ్ళ మమ్మీ వచ్చి అనుకున్నాను రాలేదు. అయినా కానీ ఏం బాగాలేదు. ఎందుకంటే ఎవరు పని వల్ల వచ్చే వాళ్ళు రాలేకుంటారు. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. ఇంకా మా ఊరికి వెళ్ళి రాజమండ్రికి వెళ్ళి మా వాళ్ళు వచ్చేది మా తమ్ముడు హైదరాబాద్కి
వచ్చింది చాలా మందికి, మా మిత్రులకి ఒక 5 మంది మిత్రులు కూడా మిత్రులు. ఒకడు న్యాయవాది, ఒక ఆయన లెక్చరర్, ఒక ఆయన బిజినెస్ ప్రభాకర్, నేనేమో ఎంప్లాయ్. ఈ విధంగా అన్నీ చేసుకుంటూ అందరితో ప్రేమతో అందరికీ నన్ను ఆదరించినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, నేను పిలిచిన ఈ సమయం ఇచ్చి మీరు హైదరాబాద్ నుంచి వచ్చినందుకు మీ యొక్క అందరికీ నా హృదయం చెల్లించుకుంటూ నా యొక్క హృదయం చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ. నాకు ఒక 7 years పరిచయం ఉంది. ఒక 2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రెస్పెక్ట్ టువర్డ్స్ సబార్డినేట్స్, ఇది ఆయన చూసి నేర్చుకోవాలన్నమాట. ఎక్కడ ఇది నేనంటే నేను ఆయన డిపార్ట్మెంట్ ఏం కదా, ఆయన ఆఫీస్లో కూడా ఎక్కడ ఇప్పుడు వెళ్ళాను. కానీ ఎలా గమనించానంటే, రోజు నేను మా వారితో కలిసి ఫోన్ చేస్తుంటే ఆయన కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాల్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళ ఆఫీసర్ ఎవరు డిఎంఓ ఎవరు కాల్ చేసేవారు. కాల్ చేసినప్పుడల్లా నువ్వు చెప్పేవారు, ఇదేట్రా బాబు ఇక్కడ ఎవరు లేరు కదా అనుకుంటే 2-3 సార్లు కాల్ కట్ అయ్యేది, మళ్ళీ నువ్వు చెప్పేవారు. ఇంత నేను ఎక్కడ చూడలేదు అసలు. జనరల్గా ఏంటి ఉంటేనే నుంచి చూడలేదు ఈ రోజుల్లో. అక్కడ ఫోన్లో కూడా నుంచి మాట్లాడేసేవారు. మరి ఇక్కడ ఎంత రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ సబార్డినేట్స్ అనేది నేను మా మావయ్య దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంకో 2వ విషయం, మరి చాలామంది మంచికి మంచి చెడుకి చెడు చేస్తారంటారు. మా మావయ్య మంచికి మంచి చెడుకి కూడా మంచి. ఇంకా చాలా అందరూ చెప్పినట్టు చాలా పీస్ఫుల్గా ఉంటారు అనమాట. ఇంకా అంత పాజిటివ్, మీరు ఎంత నెగిటివ్ వేసినా పాజిటివ్ మళ్ళీ రిజల్ట్. సో ఇలాగ నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి హెల్త్తో మరి వాళ్ళ గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్స్తో లైఫ్ ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు all the members present in the hall. హృదయపూర్వక నమస్కారాలు. అండ్ అరుణ్, a big thanks to you. ఎట్లా అంటే చెడు వినకు, చెడు చేయకు, చెడు చూడదు. These are the things. These are the things that he has taught you. ఎక్కువ మాట్లాడేది సార్ వస్తున్నాడు. ఆ విధంగా తర్వాత శశికాంత్ సార్ కూడా దాదాపు 5-6 సంవత్సరాలు చేస్తున్నాడు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి 2 గంటల నుంచి కూడా ఓపికతోనే ఉన్నాము. ఒక 15 నిమిషాల సన్మానం అయిపోతుంది. కొద్దిగా మనం ఒక్కొక్కరు తర్వాత ఒకరు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంగా